వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. వణక్కం. ఒక ఆదర్శవంతుడు, ఒక ప్రజా నాయకుడు, నిరంతరం కృషి చేసే ఒక నాయకుడి చేతిలో ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటది అనేది ఈ 100 రోజుల పాలన అయితే మనం చూసాం. నిన్నటితో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయితే పూర్తయింది. మరి ఈ 100 రోజుల పాలన గురించి మీ మాటల్లో. 100 రోజుల పాలన గురించి నా మాటల్లో, ఒక విధ్వంస పాలనకి ప్రజాస్వామ్యంలో సమాధి కట్టారు. ఒక విధ్వంస పాలనకి ప్రజాస్వామ్యం సమాధి కట్టింది. ఈ సమాధి కట్టిన తర్వాత ఒక ఏకస్వామ్యం, నియంతృత్వం, ఫోడల వ్యవస్థలో గడిచిన 5 ఏళ్ళు పరిపాలించాడు. వాడేదో ఒక రాజులాగా భారతదేశంలో ఒక ప్రాంతం ఏది సీమాంధ్ర నేల అనేది వాడు అలా అనుకోలే. ఆంధ్రదేశానికి నేనే రాజు అనుకుని పరిపాలించాడు జగనాసురుడు. ఆ మాయాపాలనలు ఏం చేసిందంటే ప్రజలకి కొన్ని బిస్కెట్లు వేసి లక్షల కోట్లు కొల్లగొట్టేశారు. ప్రజలందరూ ఇది గ్రహించారు. గ్రహించిన తర్వాత ఈ నీచోత్తముడు ఉండకూడదురా, ఈ దుష్టు పరిపాలన అంతమొందించాలని తండోపతండాలుగా ఇతర దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కలిగించి ఆడికి జగనాసుడికి వ్యతిరేకంగా ఓటేయటమే కాక 10 మందికి విశదీకరించి తెల్లారుజామున 2 గంటల దాకా ఓట్లేశారు. ఇది చరిత్ర. మొట్టమొదటిసారి భారత రాజకీయ చరిత్రలో జరిగినటువంటి ఒక నరరూప రాక్షసుణ్ణి, ఈ కలియుగ దానవుణ్ణి, కలియుగ కాకరని, కలియుగ జగనాసురుని దింపాలన్నటువంటి కృతనిత్యంతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక విధ్వంస పాలకుణ్ణి దింపేసినటువంటి సువర్ణాద్యంతో అది మనం చూసాం. అయితే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఈ 100 రోజుల పాలనలోనే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. గతించిన 5 ఏళ్లలో 3 రాజధానులు ముచ్చట చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టకుండా పోయినందుకు రాజధాని, మా రాజధాని ఇది, సీమాంధ్రుల రాజధాని ఇది అని అమరావతి డిక్లరేషన్ అయిపోయింది. తర్వాత డిక్లరేషన్తో పాటు అమరావతి రాజధాని నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ఏమన్నాడంటే, ఒక బుద్ధి లేనోడు, సారా వ్యాపారస్తుడు, చదువు సంధి లేనోడు విద్యాశాఖ మంత్రికి ఎలగబెట్టిన బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అన్నాడు ఆ బోగ్గాడు. అందువల్ల ఏంటంటే ఆ సమస్య ఒకటి పరిష్కరించడం జరిగింది. 2, పోలవరం అసెంబ్లీలో తొడలుగొట్టి ఆ నెల్లూరులో ఉన్నటువంటి పశువుల డాక్టరోడు, మనుషుల డాక్టర్ కాదులే, పశువులాగా అసెంబ్లీలో ప్రవర్తించి అనిల్ కుమార్ యాదవ్ పశువులాగానే ప్రవర్తించి రాసి పెట్టుకో అన్నాడు. తర్వాత చివరికి ఏమైంది, తర్వాత సంజనా సుకన్య మినిస్టర్ ఇంకొకటి వచ్చిండు. ఇద్దరు ఆధ్వర్యంలో పోలవరాన్ని గోదాట్లో ముంచిండు. జగనాసుడు అసెంబ్లీలోనే డేట్లు చెప్పిండు, అయిపోయింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 12,127 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే సమస్యలు ఎమ్మిడి ఒకటి. తర్వాత పింఛన్లు తీసుకుంటే గతంలో ఎలక్షన్ల ముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నటువంటి, అంటే వృద్ధాప్య పెన్షన్లు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి ఇచ్చే పెన్షను నేను 3,000 ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడికే దక్కద్ది. కానీ ఈ కాకర ఏం చెప్తాడంటే నేను చేశానని చెప్తాడు. ఈ కాకర ఏం చెప్తాడంటే కాకమ్మ కబుర్లు. కాకర అంటే మాయిగాడని, నేను చేశానని చెప్పు. 1000 రూపాయల నుంచి నేను 3,000 చేసినానని చెప్తాడు. అంటే వాడికి చదువుకోలేరు కాబట్టి వాడికి తెలియదు జ్ఞానం. తర్వాత ఏం చేశానంటే 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తున్న పింఛన్ని పెంచి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది 1వ తారీఖే. వాడు బొత్తుకి 1వ తారీఖు ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. చరిత్రహీనుడిగా మిగిలిపోయారు ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గం అంతా లాగి లెంపకాయ కొట్టారు. అమ్మయ్య 1వ తేదీ జీతాలు వస్తుందిరా నాయన అని వాళ్ళు ప్రశాంతంగా ఉండవు. 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు వస్తున్నమాట వాస్తవం. తర్వాత ఇంకా చూసుకుంటే మనకేమవుద్దంటే ఇంకా కొన్ని ఉన్నాయి వీటిలో. ఇప్పుడు దివ్యాంగులపై, ఈ దివ్యాంగులకు వచ్చి 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలు చేశాడు ఈ దివ్యాంగులు పెన్షన్ చూసుకుంటే మనం. తర్వాత వీల్ చైర్లో అంటే కదలలేకుండా ఉన్నటువంటి వాళ్ళకి
ఈ కదలలేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేసిందంటే 5,000 రూపాయలు ఉన్నదాన్ని 15,000 రూపాయలు దాన్ని చేయడం జరిగింది. తర్వాత కిడ్నీయా కాలేయం గుండె సంబంధించినటువంటి డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పేషెంట్లకు కూడా 5,000 నుండి 10,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. దాదాపుగా ఆ పేదోడి నోటికాడి అన్నం తీసేసినటువంటి ఈ కల్లుడు పేదోడికి అన్నం పెట్టడమే నేరం అన్నట్టు అన్నా క్యాంటీన్ మూసేశాడు. సరే, ఆ దగులు బాధ్యుడు వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని అన్నం పెట్టవచ్చు. పేదోళ్ళకి అన్నం పెట్టడం మానేయటం వల్ల ఆ అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేసి ఇప్పుడు 33 పురపాలక సంఘం అంటే పట్టణాల్లో 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదోడు ఆకలి అంటే రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఏదన్నా మార్కెటింగ్కి పోయేవాళ్ళు, రైతులు ఏదన్నా పోయిన వాళ్ళు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే మార్నింగ్ టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం భోజనం 3 పూట్ల అన్నం పెడుతున్నారు. అదొక పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం చెప్పుకుంటూ పోతే ఇంకొక బహుత్తరమైనటువంటి కార్యక్రమం ఏంటంటే త్వరలోనే ఇంకొక 180 క్యాంటీన్లు పట్టణాల్లో ఓపెన్ రాబోతున్నాయి. అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాలు కూడా మేజర్ పంచాయతీల్లో విస్తరించాలని చెప్పి వాటిల్లో కూడా ఒక 200 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు ఆకలిగా ఉన్నట్టే సఫాయి కార్మికులు ఉంటారు, బజార్లో ఊడ్చేవాళ్ళు, ఉదయాన్నే ఏం చేసుకుంటారు, చేసుకోలేరు కదా. అంటే చిత్తశుద్ధి, అన్నదానం మించిన గొప్ప దానం ఇంకొకటి లేదు, ఆకలి మించిన రోగం లేదంటారు కదా పెద్దోళ్ళు. అందువల్ల ఉదయాన్నే రోడ్లు ఊడ్చేవాళ్ళు సఫాయి కార్మికులు ఉంటారు, ఏడబోయి ఇళ్లలో నుంచి చేసుకోలేరు కదా, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కదా. రైతులు, మార్కెటింగ్లో పనిచేసే పిల్లోళ్ళు ఎవరైనా సరే భోజనం చేస్తారు కదా, దానివల్ల మంచిదే. తర్వాత ఇంకా తీసుకుంటే మనకి 15వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం తినేశాడు. అంటే స్థానిక సంస్థలు అంటారు. స్థానిక సంస్థలు అనగానే మనకి 3 అంచెల వ్యవస్థలో పార్లమెంటు, శాసన వ్యవస్థ, స్థానిక సంస్థలు. గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపాడు. ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అనే దానికి మనకు డెఫినేషన్ తెలిస్తే మనకు తెలుస్తుంది. గ్రామ స్వరాజ్యాన్ని గంగలో, గ్రామ స్వరాజ్యాలు ఏంది, నువ్వు పరిపాలిస్తే పరిపాలన కాదు, రాష్ట్రపతి తర్వాత సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. అటువంటి సర్పంచులను డమ్మీలు చేసి మొత్తం సర్పంచులంతా గెలిచింది కూడా వాళ్లే. అది ఒక ఎలక్షన్గా స్థానిక సంస్థలంతా రౌడీయిజం చేసి దౌర్జన్యంగా గెలిచారు. అప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బాయ్కట్ చేసింది. అందువల్ల స్థానిక సంస్థలు అంటే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, తర్వాత జిల్లా పరిషత్తులు అంటే జెడ్పీటీసీల కింద వస్తాయి. మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటుంది, జిల్లా పరిషత్ జిల్లాలో ఉంటుంది. ఆ తర్వాత పురపాలక సంఘాలు ఉంటాయి, మున్సిపాలిటీ, కార్పొరేషన్, పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు ఉంటాయి, మండల ప్రాదేశిక కమిటీలు. వీటన్నిటికీ నిధులు లేకుండా చేస్తే ఆ నిధులు కూడా 1,452 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం జరిగింది. తర్వాత అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఉంటారు. ఈ అన్నదాతలకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టారు. వడ్లు సేకరించి రైతుల కాడ వడ్లు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పోతే ఏం చేశారంటే దాదాపుగా అవి కూడా మనకి 1,674 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 1,674.47 కోట్లు అంటే దాదాపుగా 1,674 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు బాకీ పెట్టిపోయారు. ఆరోగ్యశ్రీ పథకం మా నాయనే కేరా పడ్రాస్ అని చెప్పి అయ్యి పేరు చెప్పుకొని బతికే ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి డబ్బులు బకాయిలు పెట్టిపోతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ హాస్పిటల్ అని మేము వైద్యం చేయమని చెప్పి అయ్యి ఒక 1,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయిందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహానుభావుడు సెంటు స్థలాలు దేనికి పనిచేస్తాయి, వాడు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా పనికిరావు. ఈ సెంటు స్థలాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బర్రెలు, గొర్రెలు అంటే పశువులు ఉంటాయి, వాళ్ళకి మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. ఒక సెంటు స్థలం ఏ విధంగా గతంలో ఇందిరాగాంధీ వాళ్ళ పీరియడ్లో కానీ రామారావు గారి పీరియడ్లో కానీ గతంలో ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో 5 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చినాయి. కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు అనేవి ఒక సమస్యగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడానికి నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేలకు 3 సెంట్లు. అది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పోతే నిరుద్యోగ యువతకి ఇప్పుడు గతించిన 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడు దాదాపుగా డిఎస్సీల రూపంలో
2,30,000 ఉద్యోగాలు ఇవాళ పనిచేసే టీచర్లన్నీ చంద్రబాబు నాయుడు వేసిన డిఎస్సీలు అవన్నీ. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 డిఎస్సీలు పైగా వేసి ఈరోజు పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతంలో ప్రతి టీచర్ చెప్తాడు, మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లోని డిఎస్సీలు. మళ్ళీ ఈ యొక్క టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి 16,347 డిఎస్సీలని 16,347 డిఎస్సీ పోస్టులు వేసి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు. త్వరలో ఎగ్జామ్స్ కూడా దగ్గరికి రాబోతుంటే పెట్టి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. అందువల్ల ఈ విధంగా చూసుకుంటే మనకి పారిశ్రామిక ప్రగతి విషయంలో తీసుకుంటే, పారిశ్రామికీకరణ ప్రగతిలో చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ఈ జగనాసురుడ పాలన కాలంలో ఒక్క కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు అమర్ రాజా లాంటి వాళ్ళని తెలంగాణకి తరిమేసినటువంటి దుస్థితి నాటి పరిస్థితి. చాలా కంపెనీలు పారిపోయినాయి, విశాఖపట్నం నుంచి పారిపోయినాయి, అన్ని చోట్ల నుంచి పారిపోయినాయి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బీపీసీఎల్ యొక్క భారత్ పెట్రోలియం కార్పొరేషను దాని ద్వారా 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక రిఫైనరీ దాటానికి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక రిఫైనరీ రాబోతా ఉంది. గుజరాత్లో రిఫైనరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ మనకి రిఫైనరీ లేదు కాబట్టి మ్యాంగ్లూరులో కూడా ఉంటుంది, కానీ మనకు లేదు కాబట్టి మొట్టమొదటిసారి ఒక రిఫైనరీ 75,000 కోట్ల రూపాయలతో ఒక రిఫైనరీ రావడం జరుగుతుంది. తద్వారా దాంట్లో ఉండే పోస్టులన్నీ కూడా సీమాంధ్ర బిడ్డలకే వస్తాయి, అందువల్ల అన్ని రంగాల వాళ్ళకి వస్తాయి. కాబట్టి మంచి పరిశ్రమను ఒకటి తేవటానికి. అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా కడప జిల్లాలో కడప కింగిని పులివెందల పోటుగాడు కాస్త పులివెందల పులిరాజాగా మిగిలిపోయిండు. ఆ పులివెందల పులిరాజుగాడు పీకింది లేదు, కట్టింది లేదు. స్టీల్ ప్లాంట్ అన్నాడు, ఒంగోను కొబ్బరికాయ కూడా కొట్టలేక పైన కొట్టుకున్నాడు, అది ఎటుపోయిందో కూడా తెలియదు. అదే జత్వాని, డాక్టర్ జత్వాని ఉంది కదా, డాక్టర్ కాదాంబి జత్వారిని చిత్రహింసలు పెట్టి అది ఒకటి మనకి ఎపిసోడ్ చేసిండు. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తే ఇది ఏరే వాళ్ళకి పారిశ్రామికవేత్త తన స్నేహితుడికి దెబ్బ పెట్టాలని చూశాడు. అంతకుముందు ఏం చేశాడంటే బిల్ అంటే బ్రహ్మణి ఇండస్ట్రియల్ సిమెంట్, ఈ జగనాసురుడు పెద్దన్న గాలి జనార్దన్ రెడ్డి, ఆ గాలిగాడు ఎట్టుపోయిండో తెలియదు, వాడు 14,000 ఎకరాలు భూములు తీసుకొని ఆడ తూతూ మంత్రం చేసి వాడిపోయిండు. ఆ బిల్లు కాస్త నిల్లు అయిపోయి కిల్లు అయిపోయింది. అది కడప ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అటువంటి కడపలో కొప్పర్తి పారిశ్రామికీకరణ, కొప్పర్తి అనే ఇండస్ట్రీలు దానికి కూడా నిధులు దాదాపుగా దానికి నిధులు వచ్చేసరికి కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి దానికి నిధులు ఎంత వచ్చిందంటే 2,137 కోట్లతోటే 2,137 కోట్లతోటే 2,596 ఎకరాల్లో కొప్పర్తిలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చేసేసి 54,000 ఉద్యోగాలు కల్పించారు. 54,000 ఉద్యోగాలు కడప బిడ్డలకు వస్తున్నాయంటే స్వచ్ఛమైన రాయలసీమ వారసుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. తర్వాత 12,000 కోట్లతోటి కర్నూలు జిల్లాలో ఓరవకల్లు దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్యారిడారు 2,621 ఎకరాల్లో 45,000 ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అక్కడ కూడా 2 ఇండస్ట్రియల్ పార్కులు సాధించడం జరిగింది. స్థూలంగా అదేవిధంగా శ్రీ సిటీలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తడ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీలో 1,570 కోట్లతోటి దాదాపుగా 15 సంస్థలు రావడం, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒకవైపు పారిశ్రామికీకరణ, ఒకవైపు నీటిపారుదల వ్యవస్థ, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో టీచర్ పోస్టులు భర్తీ, తర్వాత సామాజిక పింఛన్లు, భద్రతా పింఛన్లు, అన్ని రంగాల్లో ఒకటి చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి 100 రోజుల పాలనలో ఈ దుర్మార్గుడు చేసిన అవినీతిని కూడా కక్కిస్తున్నాడు, అది చూస్తున్నాడు. ఒకవైపు పాలన చూస్తాడు. ఈ మధ్యలో వరదల్లో వచ్చినాయి, ఆ వరదలను కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించాడు, ప్రజల్ని కన్నబిడ్డలాగా కాపాడుకున్నాడు. అందువల్ల ఆ ప్రజలకి విజయవాడ బుడమేరు వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజలకి కంటికి నిద్రపోకుండా ఒక నిజమైన ప్రజానాయకుడిగా, ప్రజారంగ నాయకుడిగా పరిపాలన కొనసాగుతుంది. కానీ వరదలో కూడా బురద రాజకీయం చేసినటువంటి బుర్రలేనోడు, బుర్ర తక్కువైనోడు ఈ పులివెందల పులిరాజాగాడు. అందువల్ల ఈ 100 రోజుల పాలనలోనే ఒకవైపు గతంలో జరిగిన అవినీతిని లోడతా ఉన్నాడు, మరోవైపు ఏం చేస్తారో నిన్న గుజరాత్ కూడా పోయి సదస్సులో పాల్గొని
రెన్యూబుల్ ఎనర్జీ గురించి చెప్పాడు. దేశమంతా చంద్రబాబు నాయుడు వైపు చూస్తుందని చెప్పడానికి అదొక తార్కాణం. కాబట్టి మనం ప్రభుత్వాన్ని అంచనా వేసేదానికి 100 రోజుల వ్యవధి సరిపోదు. సూపర్ 6 పథకాలు ఉండే, ఆల్రెడీ ఒకటి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మరో పథకాన్ని దీపావళికి కూడా, నేను గతంలో కూడా చెప్పాను, దీపావళికి రాబోతుంది పథకం అని చెప్పి, అదే చంద్రబాబు నోట్లో ఉండి. తర్వాత 1 by 1 మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం అదొకటి ఉంది. తర్వాత అన్నదాత సుఖీభావ్ అనే ఒక పథకం ఉంది. దీని లాంటి తర్వాత ఇంకా చెప్పుకుంటా ఉంటే, గతంలో ఇంటర్మీడియట్ పిల్లలకు పుస్తకాలు ఇచ్చేవాడు కాదు, బ్యాగులు ఇచ్చేవాడు కాదు, ఫుడ్ పెట్టేవాడు కాదు. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా పుస్తకాలు అన్నీ పుస్తకాలు ఇస్తున్నాడు, ఫుడ్ పెడుతున్నాడు, బ్యాగులు ఇచ్చాడు. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు కూడా ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో ముందు ఆఫీస్ సర్దుకున్నాడు, సీఎం ఆఫీస్, తర్వాత కలెక్టర్లు సిద్ధపాటు చేసిండు. పరిపాలన ఇక్కడ నుంచి పరుగులు పెట్టిస్తాడు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, 7 నుంచి మరో ఎత్తు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది ఆఫ్టర్ 1 year తర్వాత జై చంద్రబాబు అనే కాడికి వస్తారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, మాకుంటే చంద్రబాబు నాయుడే ఉండాలని ప్రజలు కూడా వస్తారు. కొత్త కాల వ్యవధి కూడా కావాలి. ముందు ఇల్లు చక్కదిద్దేశాడు, అడ్మినిస్ట్రేషన్ చక్కదిద్దాడు. ఇప్పుడు ఒడివడిగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి 1 సంవత్సరం గతిచ్చితే కానీ ప్రజల్లో కూడా ఆతృతగా ఉంటాయి. గతంలో బిస్కట్లు వేసాడు కదా, గతంలో ఏం చేశాడంటే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేసి డబుల్ చంద్రబాబు నాయుడు పీరియడ్లో కరెంట్ ఛార్జీలు ఏం పెంచాల, 14 పొందుతుంది మధ్యకాలంలో. కానీ ఈ జగనాసురుడు ఏం చేశాడు, విద్యుత్ ఛార్జీలు డబల్ చేశాడు. కరెంటు బిల్లులు కట్టే ప్రతి తల్లికి తెలుసు, ప్రతి చెల్లికి తెలుసు, ప్రతి అన్నకు తెలుసు, ప్రతి అమ్మకు తెలుసు. తర్వాత బస్సులో ప్రయాణించే ప్రయాణికులు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో డబల్ అయినాయి బస్ ఛార్జీలు డబల్ అయినాయి. తర్వాత కరెంట్ ఛార్జీలు డబల్ అయినాయి. లెక్కర మోత మోగిచ్చిండు. మన హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కదా, అందరికి పింఛన్లు ఇచ్చేటువంటి మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళ పాదాల కొందం. తాగుబోతుల్ని వాళ్ళ లేవర్లో కిడ్నీలు ఏం చెడిపోయినా కానీ డబ్బులు ఇస్తున్నారు కదా ప్రజలకి. అందువల్ల వాళ్ళకి స్వచ్ఛమైన డబ్బులు బాగొట్టుకొని కూడా ఆరోగ్యాలు చెడగొట్టుకొని ఈ జవానికి లివర్లో కిడ్నీలు చెడిపోయినటువంటి మా తాగుబోతు దేవుళ్ళందరికీ పాదాలకు వందనం పెడుతున్నాం. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇండియాలో. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఈయన్ని ఏం చేశాడు, అతాపతాలానికి దొక్కండ్రు వాళ్ళు కూడా. అందువల్ల వాడి కాలంలో ఏంటంటే సకల జనులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ప్రశ్నించిన గొంతుకులు అంతటి మీద కూడా కత్తులు పెట్టాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రతి ఒళ్ళు ప్రశ్నిస్తున్నారా లేదా, ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. వాళ్ళలాగా సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే వాడిని అరెస్ట్ చేయటం, ప్రశ్నించడం మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం. గతంలో ఇసుక అంతా తమ్ముడిని అడ్డం పెట్టుకుని వైఎస్ అనిల్ రెడ్డిని దోచుకుంటూ ఇప్పుడు ఉచితంగా ఇసుక తయారు చేయటం. ఇటువంటి మంచి పాలనకి అడుగులు పడ్డాయని మాత్రం నేను చెప్పగలను. అందువల్ల మంచి పాలనకి, అడుగులకి, ప్రజాస్వామ్య పరిరక్షణకి గతంలో భారత రాజ్యాంగం లేదు. గతంలో నడిచిందంతా భారతీయ రాజ్యాంగమే. అంబేద్కర్ రాసిన భారతీయ రాజ్యాంగం లేదు. అందువల్ల ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కాలి కింద చెప్పులాగా పెట్టుకున్న ఆ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. నేటి ముఖ్యమంత్రి కూడా ప్రజా దర్బార్లు పెడుతూ ప్రజలతో అనుసంధానం చేసుకుంటూ ప్రజారంజకమైన పాలన మాత్రం కొనసాగిస్తున్నాను మాత్రం నేను చెప్పగలనమ్మా. ఓకే, థ్యాంక్ యూ.